ఎందుకు లేని వార్తను పుట్టిస్తున్నావు? లేని వార్తను పుట్టించి అర్థం లేని ఛాలెంజ్లు ఎందుకు చేస్తున్నావు? ఈ మధ్య నీకు ఛాలెంజ్లు చేయడం సరదా అయిపోయింది. ఏదో మాట్లాడాలనుకుంటున్నావు. ఏదో ఒకటి ఛాలెంజ్ చేసినప్పుడు అసలు మనం మాట్లాడుతున్న దాంట్లో ఎంత వాస్తవం ఉందని చూసుకోవాలి కదా. ఒక్కడే చూపు చేసి తీసుకోవాల్సిన పరిపూర్ణులు కాదని ఎవరైనా వారి నోటి మాట కన్నడ క్రైస్తవుల్లో నువ్వే లేని వార్తను పుట్టించి సమాజంలో గలిబిలి సృష్టించడం ఎంతవరకు నేను చెప్పాను. లేని వార్తను పుట్టించద్దు, పనికి మన సవాళ్ళు చేయొద్దు. ఇంకా చాలా ముందు ముసలపడ్డ వదిలిపెట్టమనుకుంటున్నావా? నువ్వు కోరుకున్నట్టుగానే డిబేట్లు చేస్తాం. నువ్వు కోరుకున్నట్టుగా జరగాల్సింది జరుగుతుంది. ఈజీగా వదిలిపెట్టం. దేవుని వాళ్ళారా, క్రీస్తు వారి పుణ్యనామం మీ అందరికీ శుభాభివందనములు. ప్రియులారా, మరి క్రీస్తు వారి దైవత్వాన్ని గురించిన కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. ముందుగా యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని తగ్గించారని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దైవత్వాన్ని తగ్గించారని కొందరు పొరబడి మరి కొందరు సహోదరుల మీద మరి చెడ్డగా మాట్లాడటము లేదా తక్కువ చేసి మాట్లాడడం అనేది మనం ఈ సమాజంలో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. అయితే ఒక సహోదరులు మాట్లాడుతూ ఏమన్నారంటే, అంటే తనకు తాను ఊహించుకొని ఒక లేని వార్తని లేదా అబద్ధాన్ని సమాజంలోకి పంపించి మనుషులను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను చూడండి. ఆయన పలికిన మాట ఏంటంటే, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారు కుమారుడు అని అంటే యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని తగ్గించినట్టు. కాబట్టి అలా మీరు అనకూడదు. యేసుక్రీస్తు వారిని కుమారుడని మీరు అంటే తండ్రి కంటే తక్కువ లేదా కుమారుడు అని అంటే యేసుక్రీస్తు వారి యొక్క పరిపూర్ణతను మీరు శంకించినట్టే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. చిత్రం ఏంటంటే, తన మనసులో ఉన్న భావాన్ని, వాక్యభావం కాదు సుమా, తను సొంతంగా ఆలోచించిన ఏదో ఒక ఆలోచనను, భావాన్ని సమాజంలోకి వెళ్ళి అందరి మనసులో రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, యేసుక్రీస్తు వారు పరిపూర్ణుడు కాదు అని మీరు అన్నట్టే. ఎందుకు అనంటే, తండ్రికి కుమారుడు అని మీరంటే ఆయన పరిపూర్ణతను తగ్గించినట్టే అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని వారిలో ఒక మాట చెప్పనా? అసలు యేసుక్రీస్తు వారిని, ఆయన యొక్క పరిపూర్ణతను ఎవ్వరూ తగ్గించలేదు. అసలు యేసుక్రీస్తు వారి పరిపూర్ణత తగ్గుతుంది లేదా తగ్గించాలని ఎవ్వరికీ ఉండదు. కాకపోతే ఈయన ఒక అభాండాన్ని లేదా ఒక అబద్ధాన్ని సమాజంలోకి తీసుకువెళ్ళి ఆ పలానా వ్యక్తులు అంటున్నారు అన్నట్టుగా ఒక అబద్ధాన్ని క్రియేట్ చేస్తున్నాడు. ఏమండి, యేసుక్రీస్తు వారి పరిపూర్ణత తగ్గించడానికి లేదా యేసుక్రీస్తు వారు పరిపూర్ణుడు కాదు అని ఎవరైనా ఇప్పటి వరకు చెప్పారని చెప్పండి? ఎవ్వరు చెప్పలేదు. కానీ ఈయన ఏం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు వారు పరిపూర్ణతను, ఆయన పరిపూర్ణత మీరు తగ్గిస్తున్నారు అని అంటున్నాడు ఆయన. అసలు యేసుక్రీస్తు వారు పరిపూర్ణుడు కాదని ఎవరి ప్రసంగాలైనా విన్నారా? ఎవ్వరూ వినలేదు. విచిత్రం ఏంటంటే, తనకు తానే ఊహించుకొని, తనకు తానే ఆలోచించుకొని ఈ విధమైన మాటలను సమాజంలోకి తీసుకెళ్ళి పలానా వ్యక్తుల మీద ఒక తప్పుడు ఆలోచనలు తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు చేసిన ప్రయత్నాలు అంతా ఇంత కాదు. ప్రియమైన దేవుని వాళ్ళ ఒక మాట చెప్పనా? కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట నేను చదువుతాను చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అన్నాడు. సర్వ పరిపూర్ణత క్రీస్తునందే ఉంది అని చెప్పి. ఏమండి, ఈ మాటను ఎవరు కాదంటారు చెప్పండి? బైబిల్ ఎంత డైరెక్ట్గా ఉన్న మాట కూడా. తండ్రికి కుమారుడు యేసుక్రీస్తు వారన్న డైరెక్ట్ మాటలున్నా మీరు నమ్మరు. కానీ ఏమండి, లేని వార్తలు పుట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళంతా కూడా. మేమున్నంత వరకు, మరలా చెప్తున్నాను, ఆయన మాట్లాడుతూ మేము చనిపోయేంత వరకు, మేము బ్రతికున్నంత వరకు యుద్ధం చేస్తాము అని మాట్లాడుతున్నాడు. మరి అబద్ధాలు చెప్పి
మీకు మీరే ఊహించుకొని సమాజంలో యేసుక్రీస్తు వారు పరిపూర్ణత తగ్గించే విధంగా మాట్లాడుతున్నారు, మీకు మీరే సృష్టిస్తున్నారు చూసారా. ఆ అబద్ధాన్ని ఖండించడానికి మీ ఊహను నాశనం చేయడానికి చచ్చేంత వరకు ఉంటాం మేమంతా కూడా. చచ్చేంత వరకు మీ యొక్క మాటలను ఖండిస్తూనే ఉంటాం సోదరా. మీ ఊహ కేవలం చెడ్డది. యేసుక్రీస్తు వారు పరిపూర్ణుడు కాదని ఎవరన్నారు? నీకు నువ్వే ఊహించుకొని నీకు నీవు లేని వార్తను పుట్టించి సమాజంలోకి తప్పుడు సమాచారం తీసుకొస్తున్నావంటే నేను ఖండించక ఊరుకుంటామని మీరు చెప్పండి. ప్రియమైన దేవుని వారలారా, మరొక మాట చూస్తాం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతాను చూడండి. యేసుక్రీస్తు వారట, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, దేవుని స్వరూపము కలిగిన వాడయుండి. ఇంకొక మాట చెప్తాను చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. 1వ అధ్యాయము 19వ వచనం కొలస్సీ పత్రిక. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు అని రాయబడింది. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రి అభీష్టమాయను. ఇది కదా బైబిల్లో ఉన్నమాట. ఎవరు కాదన్నారని? ఎందుకు లేని వార్తను పుట్టిస్తున్నావు? లేని వార్తను పుట్టించి అర్థం లేని ఛాలెంజ్లు ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఈ మధ్య నీకు ఛాలెంజ్లు చేయడం సరదా అయిపోయింది. ఏదో మాట్లాడాలనుకుంటున్నావు. ఏదో ఒకటి ఛాలెంజ్ చేసినప్పుడు అసలు మనం మాట్లాడుతున్న దాంట్లో ఎంత వాస్తవం ఉందని చూసుకోవాలి కదా. ఒక్కరే చూపించి యేసుక్రీస్తు వారు పరిపూర్ణుడు కాదని ఎవరైనా వారి నోటి మాట తన్నారా క్రైస్తవ్యంలో? నువ్వే లేని వార్తను పుట్టించి సమాజంలో గలిబిలి సృష్టించటం ఎంతవరకు న్యాయం? మీరే చెప్పండి. ప్రియమైన దేవుని వారలారా, మన వాళ్ళు ఎలా తయారైపోయారంటే తన అనుకున్న భావాలను సమాజంలోకి రుద్దాలని, సమాజంపై మరి ఏమనుకుంటున్నారో తెలియట్లేదు కానివ్వండి, ఏదో సమాజంలో గలిబిలి సృష్టించాలని పనికి మాలిన ఛాలెంజ్లు, అసలు అర్థం లేని ఛాలెంజ్లు. మరి ఆయన మీదే ఇంకొకతని పేరు పెట్టి మరి పిలిచాడు ఛాలెంజ్ రమ్మని చెప్పేసి. దానికి మాత్రం స్పందించడం ఏం లేదు. అంటే మనుషులు, అంటే క్రైస్తవ సమాజంలో గలిబిలి సృష్టించడం అది మంచి పద్ధతి కాదు కదా. ఏం సవాళ్ళు చేస్తున్నాం, ఏం ఛాలెంజ్లు చేస్తున్నాం? పరమైన దేవుని వారలారా, ఇలా మనం చూసుకోగలిగితే క్రీస్తు పరిపూర్ణుడు కాదని ఎవరన్నారో మరి ఆ వ్యక్తిని నువ్వు చూపించండి. ఆ వీడియో ఏమిటో చెప్పండి. మళ్ళీ నేను చనిపోయేంత వరకు నేను యుద్ధం ప్రకటిస్తూనే ఉంటాను. నాయన, నీ మాటను ఇంతకుముందు కూడా విన్నాం. చనిపోయేంత వరకు నేను ఆయన పెద్ద ఆయనతోనే ఉంటానని డైలాగులు మేము కూడా విన్నాం, మర్చిపోలేదు ఇంకా. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏదో మొత్తం ఎట్లా ఉంటుందంటే ఒక అహంకారాన్ని ముందు ప్రదర్శిస్తుంది. నీ వాక్యం కంటే ఆ బాడీ లాంగ్వేజ్లో ఒక భయంకరమైన అహంకారం కనిపిస్తుంది తప్పించి, ఆ ఒక భయంకరమైన యాటిట్యూడ్ కనిపిస్తుంది తప్పించి అక్కడ ఏముంది చెప్పండి? ఏం పద్ధతి అది? ఒక అతను నేను డిబేట్ పిలిపిస్తేనేమో ఆ వ్యక్తి విషయంలో స్పందించలేదు నువ్వు ప్రత్యక్షంగా, అలాగే డిబేట్ చేయడానికి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే ఆ అబ్బాయి చిన్నోడు అని. మరి ఆ అబ్బాయి చిన్నోడు అని చెప్పించి నువ్వు స్పందించలేదే. మరి నువ్వు ఎవరి మీద అయితే ఛాలెంజ్ చేస్తున్నావో వారు నీకంటే ఎంత పెద్దవాళ్ళు, వాళ్ళ దగ్గరే కదా కాళ్ళ దగ్గర నువ్వు వాక్యం నేర్చుకున్నావు. కృతజ్ఞత లేదు. ఇప్పుడు నువ్వు చేస్తున్నదే ఈ పనికిమాలిన డిబేట్లు అని చెప్పేసి, లేదా అంటే డిబేట్లు చేయొచ్చు, కానీ నువ్వేం చేస్తున్నావు? అసలు అర్థం లేదు. అక్కడ మ్యాటర్ లేని విషయాలు కూడా లేవనైతే మాట్లాడటం. ఇప్పుడు నువ్వు చేస్తున్నదే ఇలా చక్రం తిరిగినట్టే, కాలచక్రం ఇలా ఒక 10 ఏళ్ళు ముగించక ముందే నెక్స్ట్ నీ మీద కూడా వచ్చేస్తారు. నీ దగ్గర నేర్చుకున్న వాళ్ళే మళ్ళీ ఏమన్నారు? నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు చాప కింద నీరులా వెళ్ళిపోయారు అంటున్నావు. ఆహా, చాప కింద నీరులా వెళ్ళిపోయారా? ఆ నీరు నీకుందుకే వచ్చేసిందో చూసుకోకసారి. 10 సంవత్సరాలు గడవక ముందు వచ్చేస్తుంది. ఇంకా ప్రియమైన దేవుని వాళ్ళరా, లేని వార్తను పుట్టించొద్దు. యేసుక్రీస్తు వారు పరిపూర్ణుడు కాదని ఎవరన్నారు? అది చెప్పు. ఆయన పరిపూర్ణుడు కానట్టే, నువ్వు అన్నట్టే అవుతుంది. మరి యేసుక్రీస్తు వారు పరిపూర్ణుడు.
బుద్ధి జ్ఞానముల సర్వ సంపూర్ణత ఆయన యందు గుప్తములై ఉన్నవి అని 100 సార్లు పలికి చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. ఎవరు కాదన్నారని? ఒకటే చెప్తున్నాం, తండ్రి అయిన దేవుడు, తండ్రే కుమారుడు, కుమారుడు తండ్రే కుమారుడు. ఈ దైవత్వాన్ని గురించి చాలా వీడియోలు ఇంతకుముందు మాట్లాడడం కూడా. పరమైన దేవుని వాళ్ళరా, అంటే వీళ్ళేంటంటే ఒక వ్యవస్థ మీద లేదా ఒక సంఘం మీద, కొందరు మనుషుల మీద ఏదో కక్షన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళంతా కూడా. ప్రేమ దేవుని వారారా, మేము చెప్తాం చూడండి, మేము బ్రతికున్నంత వరకు ఇట్లా లేని వార్తలు పుట్టించి నీ ఊహను మేము ఖండిస్తూనే ఉంటాం. ఇలా ఊహలు నువ్వు క్రియేట్ చేస్తే ఎప్పటికప్పుడు బట్ట బయలు చేస్తూనే ఉంటాం. అందుకే ఏమన్నాడు తెలుసండి? ఏమండి, ఎక్కడ మనం ఆదికాండం 6వ అధ్యాయం చదువుకుంటాం. ఏమని చదువుకుంటాం తెలుసా అండి? ఒకసారి నేను చదువుతాను చూడండి. నరుల ఊహ కేవలము చెడ్డది, అంతే కదా? ఆదికాండము 6వ అధ్యాయము, ఇదిగోండి, ఆదికాండము 6వ అధ్యాయంలోని కొన్ని మాటలు మనం చూసుకోగలిగితే, ఎన్నో వచనం? 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ ఎంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. యెహోవా చూచానండి. అంటే నువ్వు ఊహిస్తున్నావు, నీ ఊహ కేవలం చెడ్డది సోదరా. లేని వార్తను పుట్టించొద్దు, పనికి మాలిన సవాలు చేయొద్దు. ఇంకా చాలా ఉంది. ముందు ముసలి పండుగ వదిలిపెడతాం అనుకుంటున్నావా? నువ్వు కోరుకున్నట్టుగానే డిబేట్లు చేస్తాం, నువ్వు కోరుకున్నట్టుగా జరగాల్సింది జరుగుతుంది. ముందుంది ముసళ్ళ పండుగ, అప్పుడే అంత ఈజీగా వదిలిపెట్టము. ఓకే, అందరికీ వందనాలు.